ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం చాలా కష్టం ధరణి. నేనేం చేయాలి ధీరజ్? ఇలా వీడియో వచ్చిందని మీ నాన్నతో చెప్పేసేయ్. నో, నేను చెప్పలేను. నా నోటితో నన్ను ఎలా చెప్పమంటావు? ఇలాంటి అసభ్యకరమైన విషయం ఏ కూతురైనా తండ్రితో అలా చెప్తుందా? అటు ఆయనతో చెప్పలేను, ఇటు దాచుకొని బాధపడలేను. ఎన్ని రోజులు ఇలా బాధపడాలో నాకేం అర్థం కావడం లేదు. ఊరుకో ధరణి, ఏడవకో. మళ్ళీ బ్లాక్మెయిలర్ ఎప్పుడు కాల్ చేస్తానని చెప్పాడు? ఏమో, అతన్ని చేస్తానని చెప్పాడు. ఎప్పుడు చేస్తాడో, ఏం బాంబు పెలుస్తాడో నాకు తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది. ఊరుకో ధరణి, ఏడవకో. ఇదిగో ధీరజ్, అన్నోన్ నంబర్ నుంచి కాల్. డెఫినెట్ గా బ్లాక్ మెయిలర్ అయి ఉంటాడు. ఏం చేయమంటావు? నా గుండెలు అవిసిపోతున్నాయి. ఏం బాంబు పేలుస్తాడోనని ఒళ్ళు వణికిపోతుంది. ఏం చేయమంటావు? ధరణి, కూల్ కూల్ కూల్గా మాట్లాడు. అసలు అతడు ఏం డిమాండ్ చేస్తాడో చూద్దాం. నువ్వు ఫోను లౌడ్ స్పీకర్లో పెట్టావు. నువ్వు ఒక్కదానివే మాట్లాడుతున్నట్టు అతను అనుకోవాలి. చాలా సైలెంట్గా ఉందా. మాట్లాడు. ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నారు? మీకేం కావాలో చెప్పండి. ప్లీజ్, నా లైఫ్తో ఆడుకోకండి. నన్ను వేధించకండి ప్లీజ్. చూడు, నువ్వు ఏడిస్తే నాకేంటి, నీ గుండెలు అవిసిపోతే నాకేంటి? నేనంత కష్టపడి వీడియో తీసింది ఊరికే నువ్వు ఏడిస్తే సంతోషపడ్డానికి కాదు. నా డిమాండ్ నాకుంది. మాట్లాడు ధరణి. అదే ఏంటో చెప్పండి. నాకు అర్జెంటుగా 10 లక్షల డబ్బు కావాలి, అది కూడా రేపటిలోగా. 10 లక్షలా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుందండి? నా దగ్గర లేదు. చూడు, ఇంకొకసారి ఈ డైలాగ్ నీ నోటి వెంట రాకూడదు, నేను వినకూడదు. మళ్ళీ ఆ మాట మాట్లాడావనుకో, డబ్బు కంటే చాలా విలువైనది వీడియో నా దగ్గరుంది. అది ఒక్కసారి పబ్లిక్లోకి వదలనంటే లక్షల్లో వ్యూస్ వస్తాయి. అప్పుడు నాకు బొచ్చే డబ్బు వస్తుంది, వద్దన్నా వచ్చి పడుతూనే ఉంటుంది. ఎందుకులే నీ బతుకుతో చెలగాటమని, నేను మంచివాణ్ణి కాబట్టి, కాస్త ఆడపిల్ల మీద సింపతి ఉంది కాబట్టి నీకొక ఆఫర్ ఇస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎంత త్వరగా డబ్బు రెడీ చేసుకుంటే అంత మంచిది. కుదరదు, వీలు కాదు అంటే మాత్రం ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత నేను చేయగలిగేది ఏమీ లేదు. ఇస్తే
డబ్బిచ్చి బతుకు, లేదంటే సూసైడ్ చేసుకో. ఈ రెండు తప్ప మరో మార్గం లేదు. రేపు ఇంకొకసారి కాల్ చేస్తాను. ఆ తర్వాత ఫోన్ ఉండదు, మాట ఉండదు, రిక్వెస్ట్ ఉండదు. ఓన్లీ వీడియో అప్లోడ్. దిస్ ఈస్ ఫైనల్. ధరణి, పోనీ మనం ఓ పని చేద్దామా? ఏంటి? ఒక బ్లాక్ మెయిలర్ మాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. మీరే ఏదో ఒకటి చేయకపోతే మాకు సూసైడ్ తప్ప వేరే మార్గమే లేదని పోలీసులకు చెప్పేద్దాం. వద్దు, వద్దు, కంపదీస్ అలాంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా చావుకి నేనే డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు విచారణ మొదలు పెడితే మ్యాటర్ మొత్తం లీక్ అవుతుంది. అప్పుడేంటి నా పరిస్థితి? బ్లాక్ మెయిలర్ నన్ను చంపుతాడు, నా బతుకు రోడ్డుకి ఏడుస్తాడు. వద్దు వద్దు ధీరజ్, అలాంటి ఆలోచనలు ఏం చేయకు. సరే సరే, నువ్వు వద్దంటే మాత్రం నేనెందుకు చేస్తాను? 10 లక్షల అమౌంట్ ఎక్కడి నుంచి తెస్తాం ధీరజ్? నాకేం అర్థం కావడం లేదు. అసలు ఎవరు ఇస్తారు? నాకు అసలు 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారని. నువ్వు టెన్షన్ పడకుతారని నీకోసం నేను ట్రై చేస్తాను. ఎందుకంటే జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది కదా. నేను ఖచ్చితంగా డబ్బు కోసం ట్రై చేస్తాను. నువ్వు రిలాక్స్ అవ్వు. నేనున్నాను కదా, రిలాక్స్ రిలాక్స్ అవుతారని. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. మధు, నువ్వు అన్న మాట మీదే ఉంటావు కదా? అమ్మా, అర్థం చేసుకోకుండా నేనే మాట ఇవ్వను. అన్ని విధాలా ఆలోచించే నేను సరే అన్నాను. రేపు మీరు రమ్మని చోటుకి ఖచ్చితంగా వస్తాను. ఇంక బయలుదేరుతాను. మధు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు రావడమే కాదు, అతను కూడా రావాలి. అతను రావాలా? అతనెవరు?